తన సిద్ధాంతం క్రీస్తు నుండి తీశారు. మావోలెనిన్ సారాంశం మార్క్స్ వలన పొందారు. మార్క్స్ తన సిద్ధాంతం బైబిల్ నుండి తీశారు. మావోలెనిన్ సారాంశం మార్క్స్ వలన పొందారు. జాన్ బనియన్, జాన్ కెనెత్, జోసెఫ్ పాల్, ఐన్స్టీన్ శాస్త్రవేత్తలంతా కాపీ కొట్టారు. బైబిల్ నుండి కాపీ కొట్టారు వారు. వారిని నమ్మిన మీరు బైబిల్ ఎందుకు నమ్మరు? ముఖ లక్షణమే వారి మనసు తెలుపుననే బైబిల్. అది చెప్పిన షేక్స్పియర్ అనే గొప్పన ఈ జనులు. వారి పేర్ల ఘనత కొరకు బైబిల్ నుంచి సిద్ధాంతాలు తీశామని చెప్పలేదు చివరకు. సమసమాజ స్థాపనకు చట్టమా, దానికి కావలసిన తుపాకీ కొట్టమా. సమసమాజ స్థాపనకు చట్టమా, దానికి కావలసిన తుపాకీ కొట్టమా. క్రీస్తునందు ప్రియులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. లూకాసు వార్త 2వ అధ్యాయము 27 వచనం నుండి 32 వచనం వరకు. 27 వచనం నుండి 32 వచనం వరకు చదువుకొని దాంట్లో ఉన్న మూలాంశాలను, ప్రాథమికంగా తెలుసుకోవాల్సిన సంగతులను తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. యూనివర్సిటీ ఎగ్జామినేషన్ రాస్తున్న వారు దీంట్లో ఉన్న వచనాలను చదివి తద్వారా బైబిల్ చదువుటను చక్కటి విధానంలో తెలియపరిచేదాన్ని నేర్చుకోవటానికి ఇది ఒక అవకాశంగా తీసుకుని ముందుకెళ్ళాలి అని ప్రభు పక్షాన తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మరి ఎగ్జామినేషన్ రాసే వారికి అందజేస్తున్నాం. అందరికీ వందనాలండి. 27వ వచనం. అంతట ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుతూ ఇట్లనేను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచుతుంది. క్రీస్తు పేరిట అందరికీ వందనాలండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 27 నుంచి 32 వరకు చదువుకున్నాం. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుతూ ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. అందరికీ వందనాలండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 27వ వచనం నుండి 32వ వచనం వరకు చదువుకున్నామండి. 27వ వచనం. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను,
నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుణ్ణి పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. అందరికి వందనములు. లూకాసు వార్త 2వ అధ్యాయం 27 నుంచి 32 వచనం చదువుకుందాం. అంతర ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలను ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. మంచిదండి. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు, ప్రియులైన, ఇక్కడ విశేషంగా మనసు పెట్టి ఆలోచన చేయాల్సిన సందర్భం, చాలా చక్కటి సందర్భం. ఏమిటి అంటే, ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై ఒక ధర్మశాస్త్రం మనకుంది. ఈ ధర్మశాస్త్రం చొప్పున నడవాలి. యేసుక్రీస్తు గారి జీవితంలో చాలా సందర్భాల్లో మీరు వినుంటారు. ఆ విన్న సందర్భాలు ఏంటి అంటే, నాలో లోపముందని మీలో ఎవడు స్థాపించగలడు అని క్రీస్తు వారు అడిగిన సందర్భం మనందరికీ తెలుసు. అంటే దాని అర్థం ఏంటి అంటే, బాలుడుగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రం ప్రకారంగానే నడిచాడా, శిశువుగా ఉన్నప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగానే నడిచాడా? ఎందుకంటే మనలో పెద్దవాడైన మోషే గారు, మరి ఆయన ఇశ్రాయేలీయుడు అయినప్పటికీ, ఆ విషయానికి తెలిసినప్పటికీ తన పిల్లల విషయంలో సున్నతి కార్యక్రమాన్ని చేయించలేకపోయాడు. అక్కడ తప్పు చేసిన వాడుగా కనబడుతున్నాడు. ఇక ఇక్కడికి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు గారి విషయంలో ఒకవేళ ఇలాంటి తప్పు జరిగితే, అప్పుడు క్రీస్తు వారు తప్పు చేసిన వారిగా నిలబడిపోతారు. తప్పు చేసిన వారిగా. ఆలోచన చేయండి. అంటే యేసుక్రీస్తు గారి తల్లిదండ్రులు ఎవరై ఉండాలి అని అంటే, ఆయన శిశువుగా ఉన్నప్పుడు ఆయనను ధర్మశాస్త్ర ప్రకారంగా, ధర్మశాస్త్ర పద్ధతుల ప్రకారంగా పెంచేవారై ఉండాలి. ఇప్పుడు ఎవరికి తల్లిదండ్రులుగా ఉంటే ఈయన్ని
ఆ ధర్మశాస్త్ర పద్ధతుల చొప్పున నడిపిస్తారో వారికి కుమారుడై ఉండాలి. కనుక చూశారు. భవిష్యత్తు చూశారు. భవిష్యత్తు చూస్తే యోధా జాతికి చెందిన వీరు ధర్మశాస్త్ర పద్ధతుల చొప్పున ఆచరించేవారుగా ఉంటారు. కనుక వీరి కుమారుడుగా యేసుని అనుగ్రహించటం మంచిది అని దేవుడు డిసైడ్ అయ్యాడు. ఇప్పుడు ఆలోచన చేయండి, మనకి పిల్లల్ని ఇవ్వాలని దేవుడు ఎందుకు అనుకున్నాడో మీకు ఇప్పుడు అర్థం అవ్వాలి. మనకి దేవుడు పిల్లల్ని ఎందుకు ఇవ్వాలి అనుకుంటున్నాడో తెలుసా? దేవుని ఆజ్ఞల చొప్పున, దేవుని పద్ధతుల చొప్పున, దేవుని క్రమం చొప్పున శిశువు దశ నుండే శిశువు దశ నుండే నువ్వు పెంచాలి. పాలు తాగు పిల్లలతో సహా మీరు నా సన్నిధానాన్ని ఉండాలి అంటాడు దేవుడు. నువ్వు అసలు పెద్దోడైపోయి వాడు యవనస్తుడిగా అయిపోయే వరకు కూడా నువ్వు దేవుని మందిరానికి నువ్వు రావు, నీ పిల్లల్ని తీసుకురావు. అసలు నీకు పిల్లల్ని ఇవ్వటం అవసరం? అప్పుడు ఆలోచన చేయండి. నువ్వు ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున నడుస్తున్నావా? నడవట్లేదు. కానీ దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చాడు. ఎందుకో తెలుసా? నిన్ను నమ్మాడు నువ్వు చేస్తావని. కానీ నువ్వు చేయట్లేదు, నలిగిపోతాడు. నీకు పిల్లల్ని ఎందుకు ఇచ్చాము అని. వీళ్ళు ఇక్కడున్న తల్లిదండ్రులైన యేసేపు మరియలు కాస్త మనం ముందుకెళ్తే అక్కడ కూడా ఒక మాట ఉంటుంది. ఆ మాటను చూడగలిగితే వీరు పస్కా పండుగ బాలుడు చూడండి, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొంది దేవుని దయ ఆయన మీద నుండెను. పస్కా పండుగ అప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా అంటే ప్రతి సంవత్సరము యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఏటేటా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి ఒక ఆచారం ఉంది. ఏంటి ఆచారం? యెరూషలేముకు వెళ్ళే ఆచారం. ధర్మశాస్త్రం ఉంది కదా, ఆ ధర్మశాస్త్రం చెబుతుంది ఏంటి అంటే, మీరు యాత్రలు చెయ్యాలి అని అనుకుంటే యెరూషలేముకి 3 సార్లు యాత్ర చెయ్యాలి. చేస్తున్నారు వీళ్ళు. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా పస్కా పండుగ ఆచరించటానికి అలా వెళుతూ ఉన్న క్రమంలో 12వ ఏటకు వచ్చేటప్పటికి ఇదిగో ఇది ఈయన పరిస్థితి. దాన్ని ఆ పండుగను ఆచరించడానికి వచ్చినప్పుడు 12వ ఏటకి ఆ కుమారుణ్ణి ఎలా చేశారు అంటే ఇదిగో ఇలా చేశారు. చేశారా అయ్యారా అని అంటే ఆటోమేటిక్గా నువ్వు తీసుకురాగలిగితే, ఆ ఎన్విరాన్మెంట్లో పెంచగలిగితే నీ పిల్లవాళ్ళు ఒక క్రీస్తులా తయారవుతారు. నువ్వే రావు, నీ పిల్లలు ఎలా వస్తారు? నువ్వే మాటేనో, నువ్వే ఎదురు చెప్తావు, పెద్దలకు ఎదురు చెప్తావు, దేవునికి ఎదురు చెప్తావు. వాక్యం అలా ఉంటే లేదు ఇది కరెక్ట్ కాదు అని నువ్వే డిసైడ్ చేసేస్తే, నువ్వే చెప్పేస్తే ఎలా? ఒక విషయం చెప్పమంటారా? ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాథమికమైన అంశం ఒకటి చెప్తా. దేవుని పిల్లలైన వాళ్ళు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు, నీతిమంతులైన వాళ్ళు
వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ వాక్యం మనకి పని చేయాలి అని అంటే, మెడిసిన్ మనకి పని చేయాలి అంటే, మెడిసిన్ ఇప్పుడు ఇది వాక్యం మనకి మెడిసిన్ అనుకుందాం. మన హృదయాంతరాలలోకి వెళ్ళి ఇది పని చెయ్యాలి అన్నప్పుడు అది పని చేయటానికి మనం ఎలాంటి వారమై ఉంటామో తెలుసా? సులభంగా లోబడిపోతాం. సులభంగా. మీరు సులభంగా లోబడట్లేదు అనుకోండి, వాక్యానికి మీరు సులభంగా లోబడేవారైతే మీకు వాక్యం పని చేస్తున్నట్టు లెక్క, దేవుని ప్రక్రియలో ఉన్నట్టు లెక్క. మీరు సులభంగా లోబడట్లేదా? అయితే మీలో తేడా ఉంది. వాక్యంలో తేడా లేదు. వాక్యంలో తేడా ఏం లేదు. వాక్యం ఎవరికైనా ఒకటే. ఆ రోజు అబ్రహాం దగ్గర నుంచి ఈ వేళ వరకు కూడా అందరికీ వాక్యం ఒకటే. నోవహు జలప్రలయం వచ్చినా, ఆదాముకైనా, అబ్రహాంకైనా, దావీదుకైనా, క్రీస్తు వారికైనా అందరికీ వాక్యం ఒకటే. ఎవరి దగ్గర ఈ వాక్యం వచ్చి వారి హృదయాంతరాలలో ఉంటుంది అంటే సులభంగా లోబడిపోయే వారికి. సులభంగా లోబడిపోవటం అంటే ఏంటనుకుంటున్నారా? పౌలు గారి దగ్గరికి దేవుడు తన మాటలు పంపించాడు. ఎన్నో కాదు, ఫ్యూ సెంటెన్సెస్, చాలా ఫ్యూ సెంటెన్సెస్. మీరెవరు? నువ్వు హింసించుచున్న క్రీస్తుని. నువ్వు హింసించుచున్న క్రీస్తుని. ఆ ఒక్క మాటకి అంత ముందుటి వరకు ఉన్న ఆ పనులన్నీ ఆపేశాడు. ఆ పనులన్నీ, సంఘాన్ని హింసించటం, రకరకాల దండ యాత్రలు చేయటం, కొట్టటాలు, సాక్షులుగా ఉండటాలు, క్రీస్తుకి వ్యతిరేక కార్యక్రమాలు చాలా 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 చేశాడు. ఒక్కసారి క్రీస్తు మాట్లాడితే మారిపోయేంత సున్నితత్వం పౌల్లో ఉంది. నీకు ఎన్ని సందర్భాల్లో, ఎన్ని అంశాలలో, ఎన్ని సార్లు చెప్పి 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 బండలాంటి మనసు మనది. మారటానికి ప్రయత్నం చేయరు. సులభంగా లోబడరు. సులభంగా అంటే వాక్యం నీలో పని చేయట్లేదు. వాక్యానికి నువ్వు సరిపడగా చర్య ప్రతిచర్య అంటారుగా, అలా జరగట్లే. కనుక దేవుడు తన కార్యాలకు నిన్ను తీసుకోడు. నిన్ను తీసుకోడు, నిన్ను ఎంచడు. నువ్వు అనుకుంటున్నావు నేను చేసేస్తానని. నువ్వు అనుకోకూడదు, దేవుడు అనుకోవాలి. తన కార్యాలు నీ ద్వారా జరిగించాలని దేవుడు అనుకోవాలి. యోసేపు మరియలను యేసుకు తల్లిదండ్రులుగా ఉంచాలని వాళ్ళు అనుకోలేదు. దేవుడు అనుకున్నాడు. దేవుడు డిసైడ్ అయ్యాడు. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ పరిస్థితులు, ఆర్థిక స్థితులు కాదు సుమా. ఆర్థిక స్థితులు నువ్వు అనుకున్నట్లు దేవుడు గొప్ప వాళ్ళకి కొన్ని ఇస్తాడు, పేదవాళ్ళకి అసలు దానికి అది మ్యాటరే కాదు. అసలు అది నీ తప్పుడు ఆలోచన. ఆయనకి నీ అసలు ఆస్తి అనేది ఆయన మ్యాటర్ కాదు, నీ మనసు అనేది మ్యాటర్. నీ మనసు ఎలా ఉండగలుగుతుంది? పిల్లల్ని పెంచే విషయంలో నువ్వు ఎలా ఉండగలుగుతుంది? ఈ వేళ రోజున ఎక్కడికి వెళితే అక్కడ ప్రతి ఒక్కరు కూడా బ్రదర్ మా కోసం ప్రేయర్ చేయండి అంటున్నారు. దేనికో తెలుసా? పిల్లలు లేరు బ్రదర్, పిల్లల కోసం ప్రార్థన చేయండి.
ఈ సంఖ్య రాబోయే రోజుల్లో చాలా ఎక్కువైపోతుంది. చాలా చాలా ఎక్కువైపోద్ది. పిల్లలు కలగటం చాలా కష్టమైపోతుంది. చాలా కష్టం అవుతుంది. మనలో వాళ్ళే ఏమండి మాకు పిల్లలు పుట్టట్లేదండి, పిల్లలు లేరండి, ఇస్తే ఏం చేస్తాం? గాలికి వదిలేసి తిరుగుతూ ఉంటాం. వెళ్ళి చూడండి ఎంత చక్కటి వాళ్ళు చూడండి. యోసేపు మరియలు ప్రదానం చేయబడింది వారి ఏకం కాక మునుపు యేసుక్రీస్తు వారు గర్భంలో పడ్డాడు. యేసుక్రీస్తు గారు లాంటి ఒక శిశువుని పెంచగలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళు ఈ యోసేపు మరియలు. ఆయన దృష్టిలో యేసు లాంటి వాళ్ళని నీకు ఇవ్వటం సమంజసమా? కరెక్టేనా? ఏటేటా జరిగే సెమినార్కి నువ్వు తీసుకురాగలుగుతావా? నువ్వే రావు. ఇక నువ్వు నీ పిల్లలు నేను తీసుకొస్తావు. దేవుని కార్యక్రమాలు ఇక్కడే కాదు, మీరు ఇక్కడ ఈ ఒక్క సందర్భంలోనే అనుకుంటున్నారేమో ఈ ఏటేట జరిగేదానికి తీసుకొచ్చారు, మిగిలిన దేనికి తీసుకురాలేదు అనుకుంటున్నారా? నో, కాదు ప్రియులారా. ఆయన వాడుక చెప్పున మందిరంలోనికి వెళ్ళి ధర్మశాస్త్రపు చుట్టనొప్పి చదువుటకి నిలిచిన సందర్భం. అంటే దాని అర్థం ఏంటి? వాడుక చెప్పున ఆయన తల్లిదండ్రులు ఆయనకి ఏం నేర్పించారు అంటే దేవాలయంలోకి వెళ్ళాలి, దేవుని మాటలు చదవాలి, దేవుని మాటలను చెప్పాలి, దేవుని మాటలు నేర్చుకోవాలి, దేవుని మాటలను ముచ్చటించాలి. వాడుక చెప్పున అంటే రెగ్యులర్గా ఎక్కడికి వెళ్తున్నారు? ఫంక్షన్కి. రెగ్యులర్గా ఎక్కడికి వెళ్తున్నారు? ఇంకేవో వాడుక చెప్పున దేవుని సన్నిధానానికి నీ పిల్లలతో నువ్వు నీ పిల్లల్ని పంపిస్తున్నావా? నువ్వు వస్తున్నావా? ఇది లోపించింది ప్రియులారా, ఇది లోపించింది, ఖచ్చితంగా లోపించింది. కనుక తల్లిదండ్రులైన మనము దేవుడు మనకు పిల్లలను ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు అని దేవుడు అనుకుంటున్నాడా? వీళ్ళ విషయంలో ఆయనకి ఎలాంటి అనుమానాలు లేవు. కానీ మన విషయంలో ఒకవేళ దేవుడికి ఏదైనా తేడా ఉందా? దానికోసమే ఇవ్వట్లేదా? ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున జరిగించట్లేదా? ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. తల్లిదండ్రులైన వాళ్ళు, తల్లిదండ్రులు కాబోయేవారు ధర్మశాస్త్ర పద్ధతి చొప్పునే ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు చూడండి, ఇద్దరిని మెన్షన్ చేశాడు అక్కడ. తల్లిదండ్రులు ఇద్దరు కూడా వస్తున్నారట. పదండి సెమినార్కి, పదండి క్లాస్కి, పదండి ఆరాధనకి. ఇలా రెగ్యులర్గా వాళ్ళని శిశువు దగ్గర నుంచే శిశువైన యేసు అది మేబీ 8వ రోజు. 8వ రోజుకి అమ్మో పిల్లోని తీసుకొస్తే ఏమైపోద్దో సెన్సిటివ్ ఉంటారు కదా, తీసుకురారండి. స్నానం అవ్వలేదండి, పలానాది చేయలేదండి, ఇది చేయలేదండి అని మీరేవేవో చెప్తారు. 8వ రోజుకి తీసుకొచ్చి దేవాలయంలో కూర్చోబెట్టారు. తల్లిదండ్రులు అంటే ఆ ఘనత ఇప్పుడు ఇద్దరికి ఇచ్చేసాడు దేవుడు. ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున శిశువుకు జరిగించాల్సినవన్నీ వాళ్ళు చేస్తున్నారు. వెరీ గుడ్, చాలా మంచిదండి. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి,
దేవుని ముందు చూపు వీరిరువురిని కూడా ఏర్పరిచే విషయంలో దేవుని ముందు చూపు ఎంత చక్కటిదో ఒకసారి ఆలోచన చేయండి. ఏమండి ఇంకొక విషయం చెప్పమంటారా? దుర్మార్గుడైన పిల్లలు ఉంటారు. అంటే ఆ ఏలి దగ్గర ఉన్నారే, బోడివాడ వెళ్ళిపో, బోడివాడ పో అంటున్నారు చూసారా పిల్లలు? వాళ్ళు అలాంటి వాళ్ళైతే వాళ్ళ తల్లిదండ్రులు ఇంకెలాంటి వాళ్ళు చూడండి. వాళ్ళు అలాంటి వాళ్ళైతే వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు? వాళ్ళు అలాంటి వాళ్ళే. ఒకరిని చూసి కామెంట్ చేయటం అలవాటు అయిపోయింది వాళ్ళకి. పెద్ద చిన్న ఇదేమీ లేదు. కామెంట్ అలవాటు అయిపోయింది. కామెంట్ చేయటం అలవాటైంది. తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో దానినే నేర్చుకుంటాడు. స్పెషల్గా కొత్తగా ఎక్కడి నుంచి వస్తుంది? లేదా నువ్వు అలా నేర్పిస్తున్నావేమో, ఇదిగో రే ఇక్కడ కూర్చో, నేను బయటికి వెళ్ళి వస్తాను అన్నావు అనుకో, ఎవరి దగ్గర కూర్చుంటాడు? బాబాయ్ దగ్గర, తాత దగ్గర, మామ దగ్గర కూర్చుంటాడు. వాడు ఎలాంటోడు? ఇదిగో ఇలాంటి సన్నాసి, ఇలాంటివి నేర్పించే సన్నాసులు అనుకోండి. నువ్వు ఎవరి దగ్గర అప్పగించిపోయావు నీ కుమారుణ్ణి? ఇలాంటివి నేర్చుకోమనేనా నువ్వు అక్కడ విడిచిపెట్టి వెళ్ళింది? నీకు దేవుడు నిన్ను నమ్మి నీ కుమారుల్ని ఇస్తే నువ్వు ఎక్కడ గారడీగా తిరిగేస్తున్నావు నీ పిల్లల్ని వదిలేసి. వీళ్ళు చూడండి, శిశువైన యేసుని తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఆ విషయంలో యేసేపు మరియలు ఇద్దరిని కూడా దేవుడు అప్రిషియేట్ చేశాడు. ఆ అమ్మ ఈసారికి నేను రానులే, నువ్వు వెళ్ళు, నాకు చాలా పనులు ఉన్నాయి, ఊరి మీద మాసిపోయిన పనులన్నీ నేనే తోమాలి, నేనే ఉతకాలి అని వెళ్ళే. ఇద్దరు వెళ్ళారు ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున. మనం జరిగించట్లేదు, మన పిల్లలు పాడైపోతున్నారంటే కారణం ఏంటో తెలుసా? మన ప్రవర్తన. నీ ప్రవర్తన బాగలేదు. పిల్లల్ని పెంచే విషయంలో తల్లిదండ్రులైన వాళ్ళు చేస్తున్న తప్పులు ఘోరాతి ఘోరం. అందుకనే మన పిల్లలు చెడిపోతున్నారు, సమాజంలో పనికిరాని వాళ్ళుగా తయారైపోతున్నారు. వాళ్ళని వెంట పెట్టుకునే ఉండాలి అని చెప్పాడు. ప్రతినిత్యము వాళ్ళు నీతోటే ఉండాలి. దేవాలయానికి వచ్చినప్పుడు శిశువుని తీసుకున్నారు, దేవాలయానికి వచ్చారు. దేవాలయంలోకి వచ్చినప్పుడు శిశువు విషయమై దేవాలయానికి వచ్చారు. ఎవరు అంటే ఇక్కడ మనం చూస్తున్న క్యారెక్టర్ ఆయనే సుమయోను. ఎలా లింకప్ చేస్తున్నాడో చూడండి. ఇక్కడ వీళ్ళు సుమయోనుని ఆహ్వానించలేదు. మీరు గమనించగలిగితే, ఏమండి మేము 8వ రోజున మా కుమారుని తీసుకొస్తున్నాము, మీరు ఆ రోజుకి వచ్చి మా వాడిని పట్టుకుని ప్రార్థన చెయ్యాలి అని ఆహ్వానించలే. నువ్వేం ఆహ్వానించక్కర్లే. నువ్వు ఎవరినో ఏదో తీసుకురావాల్సిన పని లేదు, ఎవరికో ఇన్విటేషన్ ఇవ్వాల్సిన పని కూడా లేదు. నువ్వు క్రమం చెప్పున దేవుని కార్యక్రమాల కోసం నువ్వు నిలబడగలిగితే, క్రమం చెప్పున నువ్వు దేవుని కార్యక్రమాల కోసం, దేవుని మందిరాన్ని, దేవుని మాటలు వినటానికి నువ్వు సిద్ధపడితే, దేవుడనే ఆయన ఎవరెవరి చేత నీకు బోధించాలో, ఎవరెవరి చేత నీతో మాట్లాడించాలో, ఎవరెవరి చేత వాక్యాన్ని పరిశోధించాలో ఆయనే జనులను ప్రేరేపించి నీ దగ్గరికి తీసుకొస్తాడు. నువ్వేం వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఆయనే ఇక్కడ ఉన్న సుమయోను కానివ్వండి, తర్వాత రాబోయే మరి శాస్త్రులు పరిచయులు కానివ్వండి, ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున నడిచే అనేక మంది క్రీస్తు వారితో కూడా పాలిభాగస్తులై దేవుని మాటలు వినటానికి దేవుడే
వీళ్ళందరినీ కూడా సంధించి ఆయన దగ్గరికి పంపిస్తాడు. అది మనం రాబోయే రోజుల్లో ఎలాగా చూస్తాం, మీలో చాలా మందికి తెలుసు. కనుక తల్లిదండ్రుల పాత్ర ఇక్కడ ఎంత చక్కగా ఉందో మీరు గుర్తించగలిగి, మనం ఒక్కసారి బాధ అనుకోకుండా, ఇబ్బంది అనుకోకుండా, తల్లిదండ్రులైన యోసేపు మరియలు ధర్మశాస్త్ర పద్ధతులు చొప్పున శిశువు దశ నుంచే వాళ్ళు తీసుకున్న కేర్ నిజంగా అద్భుతం. ఆ తర్వాత వీరి కుమారులుగా వచ్చిన యోధ, యోసేపు గారి మరి శారీరక సంబంధమైన సహోదరుడు, ఆయన కూడా మేబీ వాళ్ళు పెంచిన విధానం అవ్వచ్చు. ముందులో అపార్థం చేసుకున్నారు, తర్వాత అర్థం చేసుకున్నారు. మారాడు, క్రీస్తు కొరకు నిలబడిగాడు, ఒక గ్రంథమే రాయగలిగినంత గొప్పవాడుగా నిలిచిపోయాడు. అంటే వీళ్ళ పెంపకం చాలా చాలా యాక్యురేట్గా ఉంది. మన పిల్లలను మనం ఎలా పెంచుతున్నాం? దేవుని సన్నిధానంలోని శిశువు దశ నుంచే నువ్వు పెంచగలిగితే, ఆయన ఆ కుమారుడికి ఏం నేర్పించాలో, వాటన్నిటిని ఎవరి చేత బోధించాలో వాటిని బోధించే ప్రక్రియలో దేవుడు ఉంటాడు. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నీ కుమారుని తీసుకొచ్చి ఆ మందిరావరణలో పెట్టు, మిగిలినదంతా దేవుడు చూసుకుంటాడు. నిన్ను బోధ చేయమని చెప్పట్లేదు కదా దేవుడు. మందిరావరణలో నిన్ను బోధ చేయమని చెప్పట్లేదు కదా. బోధకులైన వారి మధ్యన కూర్చోబెట్టు, సరిపోతుంది. ఆ కూర్చోబెట్టే పని కూడా నువ్వు చేయలేవా? నీ కుమారుడితో నీకు తెలిసిన సందర్భాలను ముచ్చటించు, అది కూడా చేయలేవా? ఖచ్చితంగా నీ పిల్లలు మారిపోతారు. నీ పిల్లలు దేవునిలాగా, ఆయన కుమారులాగా, యేసులాగా అయ్యే అవకాశాన్ని నువ్వే జారవిడుచుకుంటున్నావేమో ఒక్కసారి చెక్ చేసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చెయ్యాలి అని ప్రేమపూర్వకంగా మరి ఈ మాటలను బట్టి ఒకసారి గుర్తు చేసుకుంటూ ప్రార్థనతో ఈ సెషన్ మనం ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలపు వేళల్లో నీ సన్నిధానంలో మేము గుర్తు చేసుకోవాల్సిన మాటలను, మాకు హెచ్చరిగా ఉన్న మాటలను, మేము అర్థం చేసుకునే మాటలను మీరు మాకు అందించారు. అందుని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ కృపాక్షేమాలు మాపై ఉంచుతూ మీ మాటలను తెలుసుకోవటానికి చక్కటి అవకాశాన్ని అందించారు. ఇట్టి అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ మాటల ప్రకారంగా మా జీవితాలు మలుచుకోగలిగిన శక్తి సామర్థ్యాలు మాకు అనుగ్రహించమని, అట్టి నిర్ణయాన్ని మేము గౌరవించే వారిగా ఉండాలని ప్రభు పక్షాన మీకు విజ్ఞప్తి చేస్తూ మీరే మాతో ఉండమని క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. అందరికీ వందనాలు. సెలవు.